నరకమున వారి అగ్ని ఆరదు పురుగు చావదని చెప్పి దేవుని వాక్యం ఘోషిస్తుంటే పట్టించుకోరే. సరే బైబిల్ తీసేయి, మీ మత పుస్తకం మేము నమ్మమన్నావు, మరి ఖురాన్లో ఉందిగా ఘోరమైన అగ్నికి పంపబడతారని. సరే ఖురాన్ తీసేయి, గరుడ పురాణంలో ఉందిగా ఘోరమైన నరకానికి మానవుని ఆత్మ వెళుతుంది, ఘోరమైన శిక్ష ఉంది అని గరుడ పురాణం చెప్తుందిగా. అదన్నా ఎక్కదే నీ మైండ్కి ఎన్నిసార్లు చెప్పాలి? అరే భూమి మీద జీవించే ఈ 4 రోజుల భోగాన్ని చూసి మురిసిపోయి మోసపోయి ఈ మత్తుల బడి కొట్టుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు? నీ ఆత్మను గురించి ఆలోచించవే, నీ ఆత్మను గురించి పట్టించుకోవే. శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, ఇంకంతటితో పులుస్తావు, ఎంతటితో అయిపోయిందా నీ కథంతా? ఆత్మ ఉంది కదా, ఓ జాగ్రత్త పడండి మొర్రో అంటే ఎంత తేలిగ్గా మాట్లాడతారు, ఏదో నా కరం పట్టినట్టు. నాకు పట్టిందా, మీకు పట్టిందా? వదిలించుకోపోతే ఎవరు భయపడతారు? మా మతం అట్ట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సరిగా కళ్ళు పెట్టి చూడు, అన్ని మతాలు ఏకమై చెప్పాయి, శరీరమే మరణిస్తుంది, ఆత్మ చావదు. ఆత్మ దేవుడు తీర్పులోనికి వెళుతుంది, ఆత్మ పనిష్మెంట్ పొందుతుంది లేదా నిత్య జీవాన్ని పొందుతుంది, అన్నీ చెప్పాయి. యేసు ప్రభు పైసా ఖర్చు లేకుండా, ఒంటికి చాకిరి లేకుండా ఉచితముగా నీ పాపాలన్నీ నేను మోస్తాను, నా మీద మోపయ్యా, బాప్తిస్మ పొందయ్యా, ఆ పొందుట ద్వారా పాపాలన్నీ నా మీదకి వస్తాయ్యా, నువ్వు తేలికవుతావయ్యా, నీకు విశ్రాంతి దొరికిద్దయ్యా, నువ్వు పరిశుద్ధుడు అవుతావమ్మా, నువ్వు పరిశుద్ధురాలి అవుతావు, నీ పాపాల భారం అంతా నా మీద మోపు. నీ పితరుల పాపం, నువ్వు క్రియల్లో చేసిన పాపం మొత్తం, దాని తాలూకు పనిష్మెంట్ నరకాగ్ని నీ కోసం సిద్ధంగా ఉంది. పిచ్చి కుమారుడా, పిచ్చి కుమార్తె, నువ్వు జాగ్రత్త పడో, ఆ భారం అంతా నా మీద మోపు, నేను నీకు విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాను అని ఆయన పిలుస్తుంటే, చేస్తున్న పాపిష్టి జీవితం, పాపపు బ్రతుకు, పాపపు క్రమమును విడిచి మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొంది ప్రభు పరిశుద్ధ రక్తము చేత కడిగేసుకుని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై రెడీగా నువ్వు ఏమి చేసి కూడా నీ పాపాల్లోంచి బయట పడలేవు.